బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంలకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతభాయ్ జ్యోతి ప్రకాష్ భాయ్ మధ్య జరుగుతున్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ యొక్క పోడ్కాస్ట్లో అనంతభాయ్ సోలార్ ఫ్లెక్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మాధ్యమంతో ఇంటర్నెట్ బంద్ అయిపోతుంది అంటూ ఉన్నారు. దీని గురించి కొంచెం చెప్పండి. రియల్గా ఏమి అవుతుంది, డేంజర్ అవుతుందా ఇంతగా అని అడుగుతున్నారు అనంతభాయ్. దానికి జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తూ ఉన్నారు, ఈరోజు దీని గురించి చాలా చర్చ జరుగుతూనే ఉంది. చాలా డీటెయిల్గా మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఏదైతే బ్రహ్మాండం నడుస్తూ ఉందో, బ్రహ్మాండం యొక్క కేంద్రంలో ఎవరైతే సూర్యుడు ఉన్నాడో, దీన్ని సోలార్ సిస్టమ్ అంటారు కదా, ఆయన యొక్క ఊర్జ పూర్తి బ్రహ్మాండం మొత్తం గతిశీలం అవుతూ ఉంటుంది. అనగా బ్రహ్మాండం నడుస్తూ ఉంది. ఏదైతే సూర్యుడి యొక్క ఊర్జ మన యొక్క జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందో, అలాగే అది ఎంత ఎనర్జీ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఎనర్జీయే కదా అదంతా కూడా. దీని నుండి సోర్సెస్ ఆఫ్ ఇంటర్నెట్ నడుస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్క వస్తువు సోలార్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవుతుంది. అనగా దీన్ని మనము సోలార్ ఎనర్జీ తోటి కనెక్ట్ చేసుకుంటూ ఉంటే, ఇక కొద్దిగా ఆధ్యాత్మిక దృష్టితోటి కూడా, దృష్టికోణంతో చూసిన మనము తత్వాల గురించి చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. చైతన్యం యొక్క విషయము ఉన్నది, ఆత్మ చైతన్యము, మరి శరీరం తత్వాలతోటి ఉంది అని విజ్ఞానం, సైన్స్ అయితే ఈ తత్వాలను ఒప్పుకోదు. చైతన్యము అంటూ ఆత్మ పవర్నే ఒప్పుకుంటుంది. సైన్స్ వాళ్ళు కేవలం వారి యొక్క నాలెడ్జి అనుసారంగా 5 స్థూల తత్వాలు 5% మ్యాటర్ అంటూ చెప్పేస్తూ ఉన్నారు. మిగతాదంతా 95% బ్లాక్ డార్క్ ఎనర్జీ అని అంటూ ఉన్నారు. మరి సైన్స్ ఈ 5% మ్యాటర్ పైన ఏదైతే ఎనర్జీ ఉందో దానిపైన రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. కేవలం 5% ఎనర్జీ పైనే వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఆధ్యాత్మికంగా ఏదైతే డార్క్ ఎనర్జీ అని అంటూ ఉన్నామో, డార్క్ మ్యాటర్గా భావిస్తూ ఉన్నామో, దాని గురించి బాపూజీ ఎప్పుడో చెప్పేశారు. అది పరం లైట్తో ఉంటుంది. ఆ సైన్స్ వాళ్ళకి కెమెరాలకు కనపడదు, అందుకే దాన్ని డార్క్ ఎనర్జీ అని, డార్క్ మ్యాటర్ అని అనేస్తూ ఉంటారు. మనం సైన్స్ యొక్క లింక్ని ఇప్పుడు వాళ్ళు విజ్ఞానం సైన్స్ వాళ్ళు ఆధ్యాత్మిక లింక్ని మీరు తెలుసుకోలేరు. మనము దీని యొక్క ఏదైతే పర్పస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో, అది జ్ఞానం యొక్క సాల్వ్ చేయలేదు. సైన్స్ జ్ఞానాన్ని సాల్వ్ చేయలేదు. ఏ విధంగా సూర్యుడు కేవలం ఏదైతే సూర్యుడి యొక్క అగ్ని ఉన్నదో, ఆ అగ్ని గోళము అని సైన్స్ వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ ఆ అగ్ని గోళము కాదది, అగ్ని యొక్క పిండము కాదు అని బాపూజీ రీసెంట్లీ 2 వీడియోల్లో ఇంపార్టెంట్ మ్యాటర్గా చెప్పారు. ఈరోజు ఏ విధంగా దీని గురించి మనన చింతన చేసినట్లయితే ఆ వీడియోల గురించి మనకు చాలా సమాధానము అనేది లభిస్తూ ఉంటుంది. అలాగ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలే. బాపూజీ అయితే సూర్యనారాయణ దేవత నుండి సూర్యుడి యొక్క పవరు వస్తూ ఉంది అని, ఆ యొక్క ఛార్జింగ్ అర్థమవుతూ ఉంటుంది అని చెప్పటము జరిగింది. సత్యంగా ఏదైతే మనము కోడ్లో అయితే చెప్తూ ఉన్నామో, ఫ్యూజన్ చేస్తూ ఉన్నామో, న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్తూ ఉన్నాము. సూర్యనారాయణ దేవత అంటే ఒక పరమ అగ్ని యొక్క సెల్ వచ్చింది ఆయన లోపలికి, ఆయన నుండి అగ్ని వెలువడుతూ ఉంది అన్నారు.
అంటే దీని యొక్క అర్థం ఏమిటి? దీన్ని పరిశోధన చేసినట్లయితే సత్యంగా మనకు అన్నీ అర్థమవుతాయి. కోరిలేషన్ బిట్వీన్ టైమ్ అండ్ స్పేస్ అండ్ ఎనర్జీ. మరి దీన్ని ఈ అగ్నిని ఫ్యూజ్ చేస్తే న్యూక్లియర్ ఫ్యూజ్ చేసినట్లు. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే పూర్తిగా సోలార్ ని హీట్ చేస్తే వచ్చేటువంటి లైట్ క్రియేట్ ఏదైతే అవుతుందో దాన్ని ఫ్లేయర్స్ ఏమిటి అని అర్థమవుతుంది. సోలార్ ఫ్లేవర్స్ ఫ్లేయర్ అంటే సోలార్ స్టార్మ్స్ ఏమిటి అని అనుకుంటూ ఉంటారు. ఏదైతే సోలార్ బ్లాక్ స్పాట్స్ అని చెప్తూ ఉన్నారో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే విషయాలే. ఏ విధంగా మనము చూస్తూ ఉన్నాం, సైన్స్ మూడు డివిడ్ డివిజ్ చేస్తూ ఉంది, మూడిటిగా డివైడ్ చేస్తూ ఉంది. కోరు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదైతే ఫోటోస్పియర్ అని ఏదైతే చెప్తూ ఉన్నామో దాని యొక్క సర్ఫేసు ఒక కరోనా అన్న అనగా కరోనా అనగా ఏ విధంగా మనం అర్థం చేసుకున్నాము, అదేవిధంగా కాన్ కాంటాక్ట్లో కూడా సూర్యుడి యొక్క కాంటాక్ట్స్లోకి వెళ్తే ఫియర్లోకి న్యూ న్యూక్లియర్ ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అది హ్యూజ్ ఎనర్జీ కింద బయటకు వస్తూ ఉంటుంది. దీని యొక్క టెంపరేచర్ సుమారు 16 15 లక్షల డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది కదా అని అంటూ ఉన్నారు అనంతభాయ్. 15 లక్షల డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. కానీ ఈ యొక్క ఎనర్జీని సర్ఫేస్లోకి వస్తే టెంపరేచర్ 55 వందల వరకు కూడా పెరుగుతూ ఉంటుంది. సర్ఫేస్లో టెంపరేచరు అంటే ఏదైతే కరోనో అని చెప్తూ ఉన్నామో అది చాలా అవసరము. దీని గురించి ఆరా అని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా ఆత్మ యొక్క ఆరా ఉంటుందో అదేవిధంగా సూర్యుడికి కూడా ఆరా ఉంటుంది. సూర్యుడు అంటే అగ్ని, మండిపోయేటువంటి అగ్ని కోళం కాదు. సూర్యనారాయణ దేవత అని బాపూజీ అన్నప్పుడు ఆయన ఆత్మ కూడా ఉంటుంది. ఆ ఆత్మకు ఊర్జ, ఆత్మ యొక్క ఆరా ఉంటుంది. ఈ విషయము మరి గ్లేఫియరింగ్ లైట్ అని చెప్పవచ్చు. ఈ సర్ఫేస్లో ఆలోచించినట్లయితే టెంపరేచర్ ఏదైతే ఉందో 1 లక్ష నుండి 2 లక్షల డిగ్రీలు సెంటీగ్రేడ్లు సైన్సు డిటెక్ట్ కాదు, అది పొందటము జరుగుతుంది. ఎందుకు ఇలా టెంపరేచర్ పెరుగుతుంది అంటే దాని యొక్క సర్ఫేస్ ఓన్లీ 1500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దాని యొక్క కరోనో అనగా ఆరా ఏదైతే ఎక్కువ టెంపరేచర్లో ఉంటుందో ఆ విషయము అర్థం చేసుకోవటం ఎక్కువగా కిట్లీ గరం కెటిలి గరం ఉంటుందో అదేవిధంగా టెంపరేచరు ఎందుకు ఉండదు. ఇప్పుడు చూడండి, ఎక్కువ మనము ఛాయ్ నుండి ఎక్కువగా కెటిల్ ఏదైతే ఉందో అది ఎక్కువ వేడిగా ఉంటుంది. అంటే కెటిల్ చైర్ యొక్క పవరు ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం. బాపూజీ చెప్పినటువంటి జ్ఞానాన్ని వినాలి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.